నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. ఆలూరు మండల కేంద్రంలో అకాల వర్షంతో సజ్జ పంట తడిసి ముద్దైంది. వర్షానికి తడిసి సజ్జలు మొలకెత్తడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. మొలకెత్తిన పంటను కొనలేమని వ్యాపారస్తులు చేతులెత్తేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన సజ్జ పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తడిసిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి పంట నష్టపరిహారం అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నోటికాడ ముద్ద భగవంతుడు ఆనదేవుడు ఖరాబ్ చేసిండు. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకునాలని మేము బాధపడుతున్నాము. ఎట్లన్నా మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకునాలా, ఆదుకోకపోతే మేము రైతులం నష్టపోతాము. మళ్ళీ పని చేయగలిగాం. మేమేం పెట్టి మళ్ళీ పంట పెట్టాలా? వచ్చే పైసా పోయినా కూడా మేము మళ్ళీ పంట పెట్టుడికి ఏం పెట్టాలా? అందుకోసము గవర్నమెంట్ ఆదుకోవాలి. మా గ్రామంలో దాదాపు 200 ఎకరాల సజ్జ పంట సాగు చేశాము. మరి ఇప్పటి వరకు ఒక 50 ఎకరాల వరకు కోత అయిపోయింది. ఇంకా 100 ఎకరాల పై పడి ఎకరాలు కోత కోసే టైంలో ఈ అకాల వర్షం ఈ 3 రోజులు వచ్చి అకాల వర్షం వచ్చి మమ్మల్ని చాలా నష్టపరిచింది. ఈ సజ్జ పంటలు ఒకసారి చూడండి, మీరు కంకులను చూస్తే ఏర్పడుతుంది. ఈ కోసిన కంకి ఇది ఆరబెట్టే సమయంలో వర్షం వచ్చి మొత్తం లాకలు వచ్చినాయి. వర్షంకు తడిచిపోయి ఇది తొందరగా జర్మినేషన్ వచ్చే పంట. దీంతో ఇప్పుడు మేము ఇత్తులు అమ్ముకోవడం కూడా చాలా కష్టం. మరి ఇట్లా ఒక రైతు దాదాపు 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మేము మంచి ఆశాజనకంగా ఈసారి పంట ఉందని ఒక దాదాపు ₹1,00,000 వస్తాయని ఆశతోటి 45 డిగ్రీల ఎండలో కూడా నీళ్లు వారిస్తూ చేస్తూ కష్టపడి పండించుకున్నాము. కోత దశలో ఈ అకాల వర్షం వచ్చి మొత్తం పంటని ఆగం చేసేసింది. మరి ఒక్కొక్క రైతు దాదాపు ₹1,00,000 వరకు నష్టపోయిండు. మరి మన తెలంగాణ ప్రభుత్వం ఈ అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని, మా సజ్జ రైతుల్ని కూడా ఆదుకోవాలని తొందరగా నిర్ణయం తీసుకొని రైతుల పరంగా రైతుల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం రైతుల తరఫున.